హలో ఎవ్రీవన్, ఈరోజు మీషో నుంచి కొన్ని కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఇది ఒకటి చూద్దాం. ప్యాకింగ్ అయితే సింపుల్గానే ఇచ్చారు. ఇది నార్మల్గా అంటే మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పాపడాలు కానీ అలాంటివి ఏమైనా అప్పడాలు అలాంటివి చేసుకుంటాం కదా. సో అలాంటివి తీయడానికి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా, అంటే మనం ఇట్లా డైరెక్ట్గా తీస్తున్నప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదా. సో అలాంటివి పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పట్టేసి ప్రైస్ వచ్చేసి అయితే నాకు 110 రూపీస్ పడింది. బాగానే ఉంది, క్వాలిటీ అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను అన్ని కూడా కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ అనేవి షేర్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ వెళ్ళి సెర్చ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని ప్రోడక్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కావాలంటే అలా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏంటి అనేది అయితే చూద్దాం. యాక్చువల్లీ నేను కొన్ని పెట్టాను, నాకు కొన్నే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా బాగాలేకుంటే రిటర్న్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా అనేసి నేను ఫస్ట్ ముందే చెక్ చేస్తున్నాను అనమాట. లేదంటే అన్నీ ఒకేసారి చేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోయేమో, మళ్ళీ అవి వచ్చేసరికి లేట్ అవుతాయేమో అని చెప్పేసి ఫస్ట్ వచ్చినవి అయితే చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. ఇది వచ్చి కూడా ఆల్రెడీ 2 days అయింది, బట్ నాకు టైం అయితే నేను ఓపెన్ చేయలేదు. సో ఇది ఒకటి. ఇదైతే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను తీసుకుందామని, బట్ కుదరలేదు. ఇప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 stages వచ్చాయి. ఇదేంటో మరి ఒకటేమో షార్ప్ చేయడానికి, ఒకటేమో కొంచెం రాక్ లాగా ఉంది, ఒకటేమో కొంచెం స్మూత్గా ఉందన్నమాట. సో ఇది నైఫ్స్ ఇవి షార్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు 120 రూపీస్ అలా పడింది. సో చెక్ చేస్తాను వర్క్ అవుతుందా లేదా అనేసి. కూల్, ఇట్స్ వర్కింగ్, బాగుంది, చాలా స్మూత్ అయినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటివి నేను ప్రీవియస్గా కూడా యూజ్ చేశాను అనమాట. సో వర్క్ అవుతుంది. ఇది స్టాండర్డ్గా కూడా ఉంది, తీసుకోవచ్చు. 120 రూపీస్ అంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం నైఫ్స్ ఎక్కువ కొనే బదులు ఒక నైఫ్ తీసుకొని దాన్ని షార్ప్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఫేవరెట్ నైఫ్స్ కూడా ఉంటాయి కదా. సో అలాంటివి అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి తీసుకున్నామంటే మనకి అంటే నైఫర్స్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వర్త్ ఇట్ అనిపించింది. 120 రూపీస్ అంటే తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. ఇది కూడా నేను లింక్ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇది యాక్చువల్లీ చపాతీస్ కానీ పూరి కానీ ఇట్లా చేసుకోవడానికి, అంటే స్టవ్ పక్కనే డైరెక్ట్గా చేసుకుంటే రాడ్ పైన అట్లా చేసుకోవచ్చు. బట్ అది ఎవ్రీ టైం అంటే నీట్గా ఉండకపోవచ్చు సమ్టైమ్స్. సో ఇలాంటివి అయితే ఫోల్డ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటే నిల్చొని మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చపాతీ చేసుకోవడానికి పీట కానీ లేదంటే రాక్ కింద పెట్టుకొని కూర్చొని చేసుకుంటాం కదా. సో అలాంటివి అండ్ ఎప్పుడు అంత అంటే కంఫర్ట్గా ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి బాగా హెల్ప్ అవుతుంది. సో సరే చూద్దాం, ఎప్పటి నుండో అనుకుంటున్నాను తీసుకున్నాము అనేసి, బట్ ఇప్పటి కుదిరింది. సరే కనిపించింది, పర్చేజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. బట్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 140 పడింది. కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం. ఇది కూడా బాగుంది, పర్లేదు, తీసుకోవచ్చు అనిపించింది. అంటే నార్మల్గా ఏదైనా బేకింగ్ చేసే అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే రౌండ్స్ ఇవన్నీ సైజెస్ బట్టి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ సైజుని బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సెంటీమీటర్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో ఓకే, తీసుకోవచ్చు అనిపించింది. ఇక్కడేమో కింద ఏమో ఇంచెస్ ఉన్నాయి, ఇక్కడేమో సెంటీమీటర్స్ ఉంది. సో మనకి ఏది కావాలంటే అది మనం పర్ఫెక్ట్గా మెన్షన్ అంటే మెజర్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో దానికైతే బాగానే ఉంది అనిపించింది. సో తీసుకోవచ్చు, కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. బాగానే ఉంది. 140 రూపీస్ అంటే ఓకే అనిపించింది. సో ఇది ఒకటి తీసుకొని మరి చపాతీ చేసి చూస్తే ఎలా వస్తుందో చూద్దాం. నేనైతే షార్ట్లో మీకు ఒకసారి చపాతీ కూడా ట్రై చేసి చూపిస్తాను. షార్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత. ఇది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇదేంటంటే నార్మల్గా మనము వాష్, సో ఇదైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూద్దాం. అంటే కొన్ని ఐటమ్స్ అయితే అంటే ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకుంటే చిన్నవే, ఇంకా అంటే మ్యాండేటరీ కాదులే కానీ ఉంటే బాగుంటుంది అని అనుకున్నవి చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇంట్లోకి. అవన్నీ అంటే చేయాలా వద్దా, పర్చేస్ చేయాలా వద్దా అనుకుంటే ఇన్ని రోజులు ఆగి అన్నీ ఒకేసారి అవసరమైన అన్నీ పెట్టాను అనమాట.
సో అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా ఒక్కొక్కటి చూస్తున్నాను. యాక్చువల్లీ నేను దాదాపు ఒక 15 ఏమో పెట్టాను. అవి అన్నింటిలో ఫస్ట్ ఇంకా వచ్చినాయి ఫస్ట్ చూపిద్దాం మీకు అని చెప్పేసి అయితే నేను ఇది ఫస్ట్ వీడియో చేస్తున్నాను. యా, ఇదైతే ఎన్ని రోజులైందో అసలు తీసుకోవాలి అనుకుని. ఇది చాలా హెల్ప్ అవుతుంది, అందరి ఇళ్ళల్లో ఉండాల్సినది అనమాట. ఏంటంటే నార్మల్గా మనము ఏమంటారు, ఇది నాకు ప్రైస్ కూడా ఎంత పడిందంటే ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో నేను చెక్ చేసి మీకు ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇదేంటంటే మనము ప్యాక్స్ అన్ని చిప్స్ ప్యాకెట్ కానీ లేదంటే ఇంకేమైనా కవర్స్ పిండి కానీ రవ్వ కానీ కారపొడి కానీ అలాంటి ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి రబ్బర్ బ్యాండ్స్ వేయడమో కానీ లేదంటే క్లోజింగ్ క్లిప్స్ పెట్టడమో కానీ అలా చేస్తూ ఉంటాం. అలా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ఏవైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ కూడా అందులో పోతుంటాయి కదా. సో అంత మంచిగా అనిపించదు. సో దానికోసం అని చెప్పేసి అయితే ఇది బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి ఇది కట్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న లేజర్ టైప్ వచ్చింది, చిన్న కట్టర్ టైప్ కూడా ఒకటి వచ్చిందనమాట. దాంతోపాటు క్లోజ్ చేయడానికి ఇట్లా వచ్చింది. బాగుంది, ఇది నాకైతే వర్త్ ఇట్ అనిపించింది అనమాట. నాకు బాగా అనిపించింది ఇది ఒకటి ఎప్పటి నుండి ఉండేది. కానీ ఇంకోటి ఏంటంటే దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, మనం నార్మల్ పిన్నే. సో యూజ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే పర్ఫెక్ట్. సో తీసుకోవచ్చు, ఇదైతే మ్యాండేటరీగా తీసుకోండి, అందరికీ చాలా యూజ్ అవుతుంది. అండ్ పిల్లలకు కూడా ఏమైనా చిప్స్ కానీ అట్లాంటివి ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ తీసుకుంటాం కదా, సో ఆ కవర్స్ అనేవి క్లోజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, నేను ఆ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను పైన. సో మీరు ఒకసారి చెక్ చేసి అయితే చూడండి, నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచివి కూడా నేను ఇంకా చెక్ చేసి ఇంట్లోకి మ్యాండేటరీగా అవసరం ఉండేవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు కావాలి అంటే అది కూడా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇది ఛార్జర్ కూడా ఇచ్చారు, బట్ నార్మల్ పిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఛార్జర్ అండ్ ఇది వచ్చింది, ఇదైతే బాగుంది. సో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్టాండ్ తీసుకున్నాను. దీనికి కింద ఇట్లా అంటే ఇది వచ్చాయి కదా, దానికి కూడా ప్లాస్టిక్ ఇవి వచ్చాయి అనమాట. మీరు అంటే కావాలంటే యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ అయితే. బట్ స్టాండ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. నేను అన్నీ ఒకసారి చెక్ చేసి చూస్తాను, చాలా బాగా అనిపించింది ఇది కూడా. అంటే నార్మల్గా ఇంట్లో అన్నీ పెట్టుకోవడానికి కిచెన్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే డైలీ యూసేజ్లో కొన్ని ఉంటాయి కదా బాక్సెస్, అన్నీ ఊరికే లోపల నుండి బయటకు తీసుకోవడం అలా కాకుండా ఇలాంటి ఒక స్టాండ్ యూజ్ చేసుకొని నార్మల్గా ఇక్కడ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఓకే, బాగా అనిపించింది నాకు, తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. దీనికి నాకైతే 230 రూపీస్ సంథింగ్ ఎంతో పడింది. ఓకే, బాగానే ఉంది, క్వాలిటీ అదంతా కూడా బాగుంది కాబట్టి తీసుకోవచ్చు అనిపించింది అనమాట. ఇవి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చూపించినవి అయితే ఇవి. నేను ఇంకా కొన్ని కూడా ఆర్డర్ పెట్టాను, నాకు ఇంకా రాలేదు. సో అవి వచ్చాక నేను ఇంకా కూడా మీకు కంటిన్యూషన్ వీడియో కానీ లేదంటే అది సపరేట్గా వీడియో కానీ నేను పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నాకు ఏది కూడా అంత బాగాలేదు అన్నట్టుగా అయితే ఏది అనిపించలేదు, అన్నీ బాగానే అనిపించాయి. ఇది ఒక్కటే కొంచెం చూసి తీసుకోండి. అండ్ ఇది ఒకటి కొంచెం నాకు అంత అనిపించలేదు, మిగతా అన్నీ కూడా ఓకే బాగానే ఉంది. సో ఇదన్నమాట స్టాండ్, చూసారా ఎంత బాగుందో, కిచెన్లో సెట్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మళ్ళీ పార్సల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పటివరకు చూసిన వీడియో అంతా కూడా 2 days బ్యాక్ షూట్ చేసింది అనమాట. యాక్చువల్లీ అంటే మళ్ళీ ఏదైనా బాగాలేకపోతే రిటర్న్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు అని చెప్పేసి అవి నేను ముందుగా ఓపెన్ చేసేసాను. సో ఇప్పుడు ఇవి మళ్ళీ వచ్చాయి. సో ఇవి ఇంకా ఇవన్నమాట నేను ఆర్డర్ పెట్టినవి, ఆ ప్రీవియస్గా పెట్టిన 6 అండ్ ఇవి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. అందులో అయితే నేను మ్యాక్సిమం అన్నీ ఉంచేసుకున్నాను, ఒకటే రిటర్న్ పెట్టాను. అది ఏంటంటే చపాతీ చేసేది అది ఒకటి తీసుకున్నాను కదా, బేకింగ్ మ్యాట్ సంథింగ్ ఏదో, అది ఒకటి నాకు కొంచెం క్వాలిటీ మంచిగా అనిపించలేదు. సో నా అదొక్కటి రిటర్న్ పెట్టా, మిగతా అన్ని చేసుకొని మిగతా అన్ని బాగానే అనిపించాయి అనమాట. సో ఇంకా అది. సో నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నా. అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోకి అవసరం అయ్యేవి ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే కొన్ని ఎప్పటి నుండో చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ అయితే ఎప్పటి నుండో తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఇంకా అవ్వట్లేదు. సో సరే అన్నీ తక్కువనే, బట్ ఎందుకులే అనేసి అట్లాగే పెండింగ్లో పెట్టాను. ఇది ఐస్ క్యూబ్స్కి 2 బ్లూ కలర్ అండ్ ఒకటి గ్రీన్ కలర్ అట్లా తీసుకున్నాను. బాగుంది, ఇది కూడా క్వాలిటీ మంచిగా వచ్చింది అనమాట, చాలా స్మూత్గా మంచిగా వచ్చింది, సిలికాన్ టైప్. సో బాగుంది, ఇది కూడా క్యూబ్స్. ఇది తీసుకున్నాను. ప్రైజెస్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు అన్ని ఎగ్జాక్ట్గా గుర్తులేవు. ఇన్ని ఆర్డర్ పెట్టాను అండ్ ఆర్డర్ పెట్టి కూడా చాలా డేస్ అయింది. మీషోలో ఒకటి ఏంటంటే ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ కొంచెం లేట్గా అవుతుంది. సో మీకు ఏదైనా కావాలి అంటే 10 days ముందే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేను ప్రైజెస్ అయితే అన్ని ఎగ్జాక్ట్గా గుర్తులు అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్
ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తారు. ఇది చూడండి, ఇది నాకు చాప్ కత్తెరతో కూడా ఓపెన్ చేయడానికి అస్సలు వస్తలేదు. యా, ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. నాట్ ఎట్ ఆల్ గుడ్, బ్రేక్ వచ్చింది. సో మేబీ ఇది యూజ్డ్ ప్రోడక్ట్ లేకపోతే ఎవరైనా రిటర్న్ పెట్టిందో తెలియట్లేదు. చూడండి ఇది ఎంత అంటే ఇదంతా ఆల్రెడీ యూజ్ చేసిన దానిలా ఉంది, అస్సలు బాగాలేదు, బ్రేకేజ్ ఉంది. ఇదైతే నాకు మొత్తం అసలు డిసప్పాయింట్. ఇది రిటర్న్ పెట్టేయడమే ఇంకా. సో అస్సలు ఛాన్సే లేదు, చాలా చెండాలంగా ఉందని చెప్పొచ్చు. ఇది అయితే వరస్ట్ ప్రోడక్ట్, అస్సలు బాగాలేదు. నాకు ఇది ఒకటే భయం అవుతుంది. అందుకే నేను ముందు అవి ప్రీవియస్గా వచ్చినవి కూడా ఫస్ట్ నేను అవి అంటే ఓపెన్ చేసి చూసి బాగాలేని అన్ని రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి నేను అవి ఫస్ట్ చూసాను. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నాను. ఇది వచ్చి కూడా నాకు 2 days అయింది, మొన్న నైట్ వచ్చింది యాక్చువల్లీ. ఇది కూడా లేట్ అయిపోయింది, ఇది రిటర్న్ పెట్టాలి. చూడండి ఎట్లా బ్రేకేజ్ ఇది అంతా ఇట్లా వచ్చింది. మీషోలో కొన్నిసార్లు ఇట్లా అవుతూ ఉంటాయి. బట్ చాలా ప్రోడక్ట్స్ బాగుంటాయి, తక్కువ ప్రైస్లో మంచిగా వస్తాయి. బట్ కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి, ఎందులో అయినా అంతే కదా. సో అలా అందుకే ముందు చూసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇది చూసాను. సో ఇది రిటర్న్ పెట్టేయడం ఇంకా ఆప్షనే లేదు అది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. అన్నీ అంటే మీషోలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి అన్నీ కూడా. కాకపోతే కొంచెం క్వాలిటీ అనేది అయితే మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ వీడియో కూడా నేను చేసేది అందుకే, మీకు ఏదైనా మంచిగా యూజ్ అవుతుంది నేను చెప్పేది దాన్ని బట్టి మీరు కావాలి అంటే తీసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను. సో మీరు అంటే ఏదైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను జెన్యూన్గానే చెప్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇదేంటంటే నార్మల్గా ఈ మనం లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకున్నప్పుడు కవర్లలో పెట్టేస్తుంటే పాడైపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది ఒకటి నాకు కనబడింది. సో ఎలా ఉంటుంది ఏంటి ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో యా, బాగుంది యాక్చువల్లీ ప్రోడక్ట్. ఇదంతా అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. యా, ఏం లేదు, ఇక్కడ మనం ఇందులో వాటర్ వేసేసుకొని లీఫీ వెజిటేబుల్ ఏదైతే ఉందో అది ఇందులో పెట్టేసుకొని జస్ట్ ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒకటి కూడా బాగుంది, ఇది కూడా మీరు ట్రై చేయవచ్చు. నాకైతే ఇది క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది, అంటే మంచిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. బట్ ప్రైస్ ఎక్కువగా ఉన్న క్వాలిటీ బాగుంది కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు, బాగుంది. ఇది ఓకే, గుడ్ వన్. సో నెక్స్ట్ ఇంకా మీకు వేరే ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా మన ఛానల్ నుంచి మీకు వేరే ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ లేదంటే ఇంకేదైనా షాపింగ్ బ్లాగ్స్ అట్లాంటివి ఏమైనా కావాలి అన్నా కూడా నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, ఇది ఒకటి, అయ్యో ఇది ఇంత చిన్నగా వచ్చింది, నేను యాక్చువల్లీ ఇంత పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది కూడా నాకు సాటిస్ఫాక్షన్గా లేదు, చాలా చిన్నగా వచ్చింది, ఇంతే ఉంది, ఇంతే. ఈవెన్ మన ఒక మన చెయ్యి అంత హైట్ కూడా లేదు, చూడండి వేలు కన్నా కొంచెం ఎక్కువగా ఉంది అంతే. సో ఇది కూడా నాకైతే అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. సో బట్టి స్ట్రెయిన్ చేసుకోవడానికి ఆయిల్ కానీ అట్లాంటివి స్ట్రెయిన్ చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ లేదు. ఇది కూడా వేస్ట్, ఇది కూడా రిటర్న్ పెట్టాడు. ఏంటో లాస్ట్ టైం అయితే అన్నీ బాగుండే, ఫస్ట్ వచ్చినవి ఇప్పుడు వచ్చినవి అన్నీ అంత సాటిస్ఫాక్షన్గా లేవు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినవి 5లో 2 బాగాలేవు, మిగతా 2 బాగున్నాయి. కానీ లాస్ట్ ఇది ఒకటి చూద్దాం. ఇది యాక్చువల్లీ అంటే ఏదైనా అంటే మనకి క్వాలిటీ అయితే చెక్ చేసుకోవాలి. ఇట్లాంటివి మనం ఎక్కువ ఆర్డర్స్ పెట్టినప్పుడు అన్నీ వచ్చాక ఒకేసారి ఓపెన్ చేద్దామని అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే ఏదైనా ఇట్లా ఇప్పుడు బాగాలేని వచ్చినాయి కదా, నేను ముందుగా ఓపెన్ చేసుకుంటే బెటర్. నేను ప్రీవియస్గా కూడా ఓపెన్ చేసిన, ఒకవేళ లేట్ చేసి ఉంటే వచ్చేంతవరకు వెయిట్ చేద్దామనేసి నేను ఆపుంటే నాకు బిస్కెట్ అయ్యేది. సో అలా కాకుండా ఇప్పుడు వెయిట్ ఓపెన్ చేసి చాలా మంచి పని చేశాను. అండ్ ఇంకొకటి ఏదో పెండింగ్ ఉంది రావాల్సింది, అది మరి నేను యాక్చువల్లీ 12-13 మేము ఆర్డర్ పెట్టాను, అందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా. బట్ ఇవైతే ఇంకా ఇవి ఓపెన్ చూద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేశాను. ఇక మిగతా 1-2 ఏదైనా మిస్ అయి ఉంటే నేను షార్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవైతే చూడండి బాగానే ఉన్నట్టుంది, చూద్దాం, లెట్స్ చెక్. యా, నైస్. ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది క్వాలిటీ. యా, నైస్.
యాక్చువల్లీ మన క్లాత్స్ కానీ అట్లాంటివి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను. మంచిగా వచ్చింది జిప్స్ కానీ, ఇది క్వాలిటీ అయితే బాగుంది. మరి స్టాండ్ ఫిక్స్ చేసి చూసాక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను. వావ్ నైస్, యాక్చువల్లీ బాగుంది, ట్రై చేయొచ్చు ఇది కూడా. మరి ఇది ఎలా ఫిక్స్ చేయాలో ఏంటో కొంచెం చూసుకోవాలి. చూసుకొని ఇది నేను ఫిక్స్ చేసి మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ యాడ్ చేస్తాను. ఇది కొన్ని పైప్స్ లాగా కూడా వచ్చాయి, ఇది కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. మరి అంత వరస్ట్ అయితే ఏమి లేవు. ఇన్ని పైప్స్ వచ్చాయి, మరి అవన్నీ ఎక్కడ పెట్టాలో ఏంటో చూడాలి ఇంకా. సో నైస్. అండ్ నెక్స్ట్ నాకు ఇదేమో ఇట్లా లైక్ ఇట్లా వస్తుంది. దీనికి ఇది మనము ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ లాగా సెల్ఫ్స్ లాగా సెట్ చేసుకోవాలి. సో ఈ సెల్ఫ్స్కి మధ్యలో సెల్ఫ్ లాగా పెట్టుకోవడానికి ఇలా క్లాత్ వచ్చింది ఇట్లా. ఇదైతే అంత స్ట్రాంగ్గా లేదు చాబట్టి క్లాత్, మరి ఆగుతాయో ఆగదో సెట్ చేసిన తర్వాత చూసి చెప్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఫైవ్ క్లాత్స్ వచ్చాయి. ఈ హైట్లో 5 సెట్ చేసుకోవాలి. మరి చూస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చూసి నేను మీకు కంటిన్యూషన్ వీడియో యాడ్ చేసేస్తాను. క్వాలిటీ అయితే క్లాత్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ ఎక్కువ రోజులు అయితే ఈ క్లాత్ అనేది పాడైపోతుంది. వాష్ చేసినా కూడా పాడైపోతుంది అనిపిస్తుంది నాకు. మరి ట్రై చేద్దాం. యా వాష్ చేస్తే పాడైపోతుంది, ఇలా ఇచ్చితేనే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో గైస్ నాకైతే క్వాలిటీ అస్సలు నచ్చలేదు, అందుకే రిటర్న్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇంకా ఫిక్స్ కూడా చేయట్లేదు. సో ఇంతే, ఇంకా నాకైతే నచ్చలేదు అస్సలు క్వాలిటీ. అంటే అది నా చేతికి ఎలా అంటుకుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే. సో ఇంకా అవన్నీ ఓపెన్ చేసి నేను అంత కష్టపడేది ఫిక్స్ చేయడం కూడా వేస్ట్ అని నాకు అనిపించింది. సో నేను అందుకే ఆపేశాను. సో ఇదైతే వేస్ట్. ఇంకా మిగతా ఈరోజు అయితే వీడియోలో ఇవన్నీ వేస్ట్ అని అనిపిస్తుంది, ఒక 2 మాత్రం. సో ఇదన్నమాట వీడియో. ఇవైతే నేను ఆర్డర్ పెట్టాను. ఇందులో నేను రిటర్న్ పెట్టేవి 3 ఐటమ్స్, అవి కూడా మెన్షన్ చేశాను కదా. మిగతావన్నీ అయితే చాలా బాగున్నాయి, ఉంచేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ కోడ్స్ కూడా ఇస్తాను. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే ఆ ప్రోడక్ట్ కోడ్తో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో మంచి మంచి స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్స్, క్రాఫ్ట్స్, డిఐవైస్, కుకింగ్ వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.